అంకుల్. నమస్తే. అంటే కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం వద్దు లోకేష్ గారిని పెడదామని టీడీపీలో కొంతమంది అంటున్నారు కదా, ఏ విధంగా చూడొచ్చు దీన్ని మనం? ఇప్పుడు డిప్యూటీ సీఎం లోకేష్కి ఇస్తాం, ఏం చేస్తాడు ఆయన? అర్థమై ఏం చేస్తాడు? డిప్యూటీ సీఎం ఏంటి? గత వైఎస్ఆర్సీపీలో 5 మంది డిప్యూటీలు ఉన్నారు సీఎంలు. ఎవడేం చేశాడు? మనిషికి ఉందాతనం కావాలి, హోదా కావాలి, చేయగలగాలి. ఆయన పదవి చేస్తున్నాడు కానీ డిప్యూటీ సీఎం వల్ల ఆయన ఏం చేయట్లా. పవన్ కళ్యాణ్గా చేస్తున్నాడు, కూటమి ఒక్క నాయకుడుగా చేస్తున్నాడు, జనసేన నాయకుడిగా చేస్తున్నాడు, ప్రజల కోసం సేవ చేస్తున్నాడు. ఆయన ఇక్కడ సినిమా ఫీల్డ్ని వదులుకుని కూడా ఆయన ఒక మంచి గుణం, మంచి వ్యక్తిత్వం అయింది. అంతేకాని డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కాదు, మంచి గుణం ఉన్నవాడే ప్రజలకు సేవ చేస్తాడు. సార్ వర్మ గారు కానివ్వచ్చు అండ్ శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు పవన్ కళ్యాణ్ కిందికి లాగాలని ఎందుకు చూస్తున్నారు? ఆయన లాగేదేం కాదు, అక్కడ డప్పు కొట్టుకుంటే ఈ పదవో ఆ కాంట్రాక్ట్లో ఈ కాంట్రాక్ట్లో ఏయో వచ్చి చేస్తాయని వాళ్ళ డప్పులు కొడతాం. అక్కడ చంద్రబాబు నాయుడు ఏమీ పవన్ కళ్యాణ్ తీసేయరు, ఇక్కడ లోకేష్ ఏమి వచ్చాడు, అందరూ బాగానే ఉన్నారు. వాళ్ళు ఈ మధ్యలో చెంచాగాళ్ళు వాళ్ళ కోసం, వాళ్ళ స్వార్థాల కోసం ఏదో ఒక పుల్ల పెడుతుంటాడు. అరే ఏబి అన్నాడు ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణ గారికి ఏమొచ్చింది, ఆడేదో కెలుగుతాడు. ఈ అమ్మ కర్మ ఏం అర్థం కాదు. కొన్నాళ్ళు ఉండరా, గవర్నమెంట్ పనిచేస్తున్నప్పుడు పని చేయించుకోండి, అంతేగాని ఇట్లా కెలకటాలు మీకేమైనా వస్తుందో చెప్పండి. అసలు ఇవన్నీ ఎవడు మొదలుపెట్టాడో, ఎందుకు మొదలుపెట్టాడో అర్థం కాదు. ఇక్కడితో అంతం చేసుకుంటే మంచిది. పవన్ కళ్యాణ్ అయిన నాయకుడు ఉంటేనే మీ కూటమి ఉంటుంది, అక్కడ ఇండియాలో బీజేపీ గవర్నమెంట్ ఉంటుంది, అది మాత్రం గుర్తుంచుకోండి. ఓకే, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని తీసేస్తే మన డిప్యూటీ సీఎం నుంచి ఎలా ఉంటుంది? ఇప్పుడు డిప్యూటీ సీఎం అని పొరపాటున ఆయన తీరు, ఆయన్ని కెలకరు. ఒకవేళ అదేమీ ఒరిగేదేం కాదు పోస్టు, అర్థమైందా? పులైనా సింహమైనా ఏదో జంతువులతో పోల్చకూడదు. ఆయన ఆఫ్టర్ గాడ్, ఆయన దేవుణ్ణి పక్కన పెడితే పూజలు చేయడం మానేస్తారా? కంపల్సరీ ఆయనకు పూజలు చేయాలి. ఎందుకంటే ఆయన సేవ చేస్తున్నాడు, వరాలు ఇస్తున్నాడు, ప్రజాసేవ చేస్తున్నాడు. ఇంకా అంతకన్నా అటువంటి లీడర్ని ఎవడన్నా వదులుకుంటాడా? ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో అనుకునేవారు, ఈయన సినిమా ఫీల్డ్ వస్తాడో పోతాడో, 3 పెళ్ళాలు 4 పెళ్ళాలు. ఇవాళ అందరికి అర్థమైందా? ఏదో ఆయన ఏంటంటే అనుకోని సందర్భాల్లో ఆ పెళ్ళిళ్ళలో గిళ్ళిళ్ళలో ఏదో చేసుకోవడాలు జరిగింది తప్ప ఆయన ఏమో నలుగురితో సంసారాలు చేయటాలు ఇట్లాంటి వ్యవహారాలు చేయలే ఆయన ఎప్పుడు. అర్థమైందా? ఇప్పుడు ప్రతి ఒక్క ఆడవారికి కానీ మహాతల్లు అక్కల్లాగా, చెల్లుల్లాగా, తల్లులాగా అందరినీ అలా చూసుకుంటాడు ఆయన వ్యక్తిత్వం అట్లాంటిది. ఇప్పుడు డిప్యూటీ సీఎం అనేది ఏదో చెయ్యాలి చేస్తాకిచ్చే పదవి కాదు, అది మనం కాపాడుకునే హోదా. ఆ హోదాకి ఇవాళ ఆయన సరిపోయాడు. డిప్యూటీ సీఎం అంటే తీయటానికి ఇవ్వడం వల్ల కాదు. ఓకే సార్, లోకేష్ గారు కూడా మన తిరుపతి ఇష్యూలో అదే కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలని టీటీడీ చైర్మన్కి చెప్పారు. అదే ఒక రిపోర్టర్ క్వశ్చన్ అడిగితే నాకు సంబంధం లేదు దీనికి కళ్యాణ్ గారికి, ఆయన ఒక జనసేన అధినేత, మాకు టీడీపీకి సంబంధం లేనిదా అన్నట్టు మాట్లాడారు కదా, ఇది ఎలా చూడొచ్చు? లేదు అవి సంథింగ్ రాంగ్ మెసేజ్ వెళ్తుంటుంది. కానీ అన్నా సరే వాళ్ళు సర్దుకుంటారు. ఆయన ఇది తెలుసు, ఆయనకి ఎవరన్నా డ్యామేజ్ చేసుకుంటే వాళ్ళే డ్యామేజ్ అయిపోతారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎదురు నిలబడితే టీడీపీ ఎలా ఉంటుంది సార్? నిలబడగలదా? నిలబడితే ఇప్పుడు నెక్స్ట్ మాత్రం 2029కి మాత్రం టీడీపీ ఉండదు. ఆయనకు ఎదురు నిలబడితే, ఆయన్ని కెలిగితే వైఎస్ఆర్సీపీ ఉండదు, జనసేనే వస్తుంది. జనం పార్టీ జనసేన, ప్రజల పార్టీ జనసేన, జనం గెలిపించుకుంటారు.